ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీ సంస్థాగత ఎన్నికలు చివరి అంకానికి చేరుతున్నాయా? రేపో మాపో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నారా? ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి కేంద్ర కేబినెట్లోకి వెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కమలం పార్టీలో వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జనవరి మొదటి వారానికి ఈ అంశం ముగియనుండగా సెకండ్ వీక్ లో కొత్త ఏపీ బీజేపీకి అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని భావిస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి ప్రకటించాలన్న ఆలోచన చేస్తుండగా అధ్యక్ష పీఠం కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. దక్షిణాదిలో తన ఉనికిని మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ హైకమాండ్ పార్టీలో బలమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వెదుకుతోంది. ఆ తరహా నాయకుల కోసం సెర్చింగ్ చేస్తోంది. ఈ క్రమంలో నలుగురు పేర్లు బయటకు వచ్చాయి. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘురాం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చన్న వార్తలు వినిపిస్తూ ఉండగా ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని మరో ఆలోచన తెరపైకొస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రఘురాం పేర్లు అనూహ్యంగా తెరపైకొచ్చాయి. పార్టీ హైకమాండ్ తో పాటు ఆర్ఎస్ఎస్ తో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా కనిపిస్తున్న ఆయన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, ఈ ప్రాంతం నుంచి పార్టీ నాయకత్వం వహించడానికి ఇప్పటి వరకు సరైన నేతలు లేకపోవడంతో ఆయనైతే బాగుంటుందన్నది పార్టీ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది. విభజన తర్వాత బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి 2 ఏళ్ల కిందట ఏపీ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు బీజేపీ తరపున జాతీయ స్థాయిలో పార్టీ పదవులు నిర్వహించారు. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వెనుక ఆమె కీలక రోల్ పోషించారు. ఈ క్రమంలో ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి 2 వారాల్లో ఏపీ కొత్త చీఫ్ ఎవరనేది తేలనుంది.